పిఠాపురం జనసంద్రం ఇరిపెక్కిన శక్తిపీఠం దానికి మాత్రం పవన్ కళ్యాణ్ ఇవాళ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి నామినేషన్కి వచ్చినటువంటి జన సందోహాన్ని చూసి జన సముద్రాన్ని చూసి ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఉలిక్కి పడింది. అంటే అంతటి ప్రభంజనం ఈరోజు అక్కడ కనిపించింది. పాపం వంగా గీత అని అంటున్నారు, పాపం వంగా గీత అని అంటున్నారు. ఎందుకనంటే పాపం పవన్ కళ్యాణ్ గారి మీద తాను పోటీ చేసి నిలబడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఆమెను తీసుకొచ్చి అక్కడ నిలబెట్టి ఆయన మీద యుద్ధానికి దించారు. పాపం పవన్ కళ్యాణ్ గారు తప్పు లేకుండా ఆమెని రమ్మని ఆహ్వానించారు. అమ్మా మీరు గీత మీరంటే మాకు అభిమానమే, మీరు జనసేన పార్టీలోకి రాండి అని కూడా వారిని ఆహ్వానించారు. కానీ సరే తను పార్టీలో ఉంది కాబట్టి తను కంటెస్ట్ చేస్తుంది. కానీ ఈరోజు ఆ జన ప్రభంజనాన్ని ఆ జన సునామీని చూసిన తర్వాత మెజారిటీ 1,00,000 పైన అనే దాని మీద లేక ఆ సంఖ్య మీద చర్చ జరుగుతూ ఉంది. అటువంటి ఆ విధంగా ఈరోజు ఎప్పుడు నిన్న మధ్యాహ్నం చెప్పారు రేపు నామినేషన్ ఉంటుందని. మరి ఎట్లా వచ్చారో జనం ఎక్కడి నుంచి వచ్చారో మొత్తానికి అదొక ప్రభంజనంలాగా వచ్చారు. ఒక్కసారి ఆ విజువల్ చూస్తే అర్థమైపోయింది పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ విజువల్. ఒకసారి ఆ విజువల్ ఫుల్ వీడియో ప్లే చేయండి. పగోడు పర్రారయ్యద పవనన్నోలికిడి రాష్ట్రాన్ని చేసినారు నిలువెత్తు దోపిడి నమ్ముంటే కాసుకొండిర జనసేన తాకిడి రైతన్నల కన్నీళ్లు పూలన్నల కష్టాలు చూడగా ఎరుపెక్కినైరా పులికల్లు ఈ రాకసి కొడుకులను రౌడీ పాలనను అంతం చేయగ ఎత్తర అల్లు రివిల్లు ఈ ఆంధ్రుల బతుకులు మార్చే విప్లవ చెగువేరా భగ మండినో భగత్ సింగుర పవనో జనసేన జెండెత్తి ఊద జంగు సైరనో ఓహో ధన 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 దత్తరిల్లెర ధరువు జన జన జనసేన చెండదే గద గెలుపు జెండెత్తి కదిలిన ప్రతి సైనికుడే పవనో లడాయికి సై అన్నది వారాహి ఆననో ఓహో ధన 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 దత్తరిల్లెర ధరువు జన జన జనసేన వస్తున్నప్పుడు వెనక దుమ్ము లెగుస్తూ ఉంది, చూసారా? వెనక దుమ్ము లెగుస్తూ ఉంది. అంటే అక్కడ ఆ రకంగా డ్రోన్ షాట్స్ కూడా అండి అసలు మార్వెలస్. అంటే ప్రభంజనం అది అటు చూడండి ఎట్లా లెగుస్తుందో దుమ్ము. సినిమాలోనే కాదు విడిగా కూడా అటువంటి ప్రభంజనం కనిపించింది. సరే ఏదైనా కానీ దీని ప్రభావం పిఠాపురంలో వచ్చేటువంటి ప్రభావంతో మెజారిటీ ప్రభావంతో కాకినాడ పార్లమెంటు సీటు కూడా ఖచ్చితంగా జనసేన పార్టీ ఉదయ్ గెలిచేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అంటే దాని ఇంపాక్టు మొత్తం పార్లమెంటు మీద పడిపోయింది. పిఠాపురంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల మీద ఇంపాక్ట్ పడిపోయింది. దీంతో అక్కడ ఒక సునామీ ఎలక్షన్లో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు భారీ గెలుపుతో పాటు అక్కడ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు కూడా భారీ విజయాన్ని సాధించేటువంటి పరిస్థితి అక్కడ కనపడుతోంది. సతీష్ గుడ్ ఈవినింగ్ సతీష్. ఏంటి ఈరోజు జన సునామీ ఏంటి, ఎలా జరిగింది ఏంటి? సార్ ఉదయం నుంచి కూడా పిఠాపురం ఒక జాతరలా కనిపించింది సార్. ఎందుకంటే దాదాపు ఉదయం 8 గంటలకు మొదలై స్టిల్ ఇప్పుడు ఈ టైం వరకు కూడా ఎక్కడా కూడా జనం తగ్గలేని పరిస్థితి. దాదాపు 60,000 నుండి 70,000 మంది వరకు కూడా జనం రావడం, అంటే పిఠాపురం రావడం కూడా మొట్టమొదటిసారి సార్. ఎందుకంటే గతంలో ఎప్పుడైతే ముద్దగడ పద్మనాభం సంఘటన జరిగిందో దాని తర్వాత అంత పెద్ద మొత్తాన ప్రజలు వచ్చిందైతే మాత్రం ఈరోజే సార్. ఎందుకంటే ఈ యొక్క గోదావరి జిల్లాలో కాకుండా సార్ ఇప్పటం గ్రామం నుంచి కూడా దాదాపు అక్కడ రైతులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. చిత్తూరు నుంచి కడప నుండి కూడా ఇక్కడికి నేరుగా రావడం జరిగింది సార్.
అవతల తెలంగాణ సైడ్ కూడా సార్, తెలంగాణ నుంచి కూడా అనేక మంది ఇక్కడ కూడా రావడం జరిగింది సార్. చాలా మంది తెలంగాణ నుంచి వస్తున్నారు. ఏంటంటే అడిగితే ఓటు మాకు ముఖ్యం కాదు, పవన్ కళ్యాణ్ కదా అభిమానం మాకు ముఖ్యం కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది సార్. దాదాపు ఉదయం నుంచి కూడా ఇక్కడ జన సైనికులు వీర మహిళలతో పాటు కూడా భారీ స్థాయిలో ఇక్కడ చేరుకోవడం కూడా జరిగింది సార్. ఆయన మండుటి ఎండలు సార్, ఉదయం నుంచి కూడా అంతటి ఎండలో కూడా ఎవరు ఒక్కరు కూడా కనీసం బయటికి వెళ్లకుండా అక్కడ నిలబడ్డ పరిస్థితి. పోలీసులకు అయితే మాత్రం పూర్తి సార్ చాలా కష్టతరం అయింది సార్. వీళ్ళందరినీ కంట్రోల్ చేయడం కూడా ఒక్క బస్సు కానీ, ఒక ఆర్టీసీ బస్సు కానీ, లేదంటే ఒక ఆటో కానీ ఏది కూడా సార్ ఎవరు కూడా బయట పెట్టకుండా కూడా స్వచ్ఛందంగా అందరూ కూడా బయటికి రావడం జరిగింది సార్. ఈరోజు కేవలం ఈ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేరుగా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసారు కూడా కుటుంబ సైతం మహిళలు సైతం కూడా ఇక్కడికి రావడం కూడా జరిగారు. కాకరికి ఇంతటి ఎండలోనూ కూడా వృద్ధులు కూడా వచ్చి పవన్ కళ్యాణ్ కోసం గంటలు ఆయనకు ఆశీస్సులు అందజేయాలని చెప్పేసి కూడా గంటలు రోడ్డుపై కూడా వేచి చూస్తున్న పరిస్థితి. అంటే ఉదయం నుంచి ఈ సునామీ కొనసాగుతూ ఇప్పుడు మరి భారీ బహిరంగ సభ దగ్గర కూడా అదే జనం కంటిన్యూ అవుతున్న పరిస్థితి నెలకొంది సార్. మరి కొద్దిసేపట్లో కూడా ఇక్కడికి పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ రాబోతున్నారు. ఆయన కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఎప్పుడు ఇక్కడ లేదు సార్ అసలు. రైట్ సతీష్, ఉప్పాడ బహిరంగ సభ మరి కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. వస్తున్నట్లున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా మరి కొద్దిసేపట్లో అక్కడికి చేరుకోబోతున్నారు. సరే, ఓవరాల్గా ఈరోజు పిఠాపురం నామినేషను అట్టహాసంగా అంగరంగ వైభవంగా రాష్ట్రం నలుమూలల నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా చాలామంది అభిమానులు, జన సైనికులు, వీర మహిళలు నామినేషన్ పండగ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు అనుకోవచ్చు. మురళి ఉన్నారు సార్. మురళి, ఏంటి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన బయట కూడా ఉన్నట్లుంది. ఒకసారి ఆ బయట ఇవ్వండి. ఆ సందర్భంగా కూడా రెడీనా మురళి? ఓకే, రైట్, సరే, ఓకే, ప్లే చేయండి. బైట్ ప్లీజ్. మేము ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించబోతుంది. దానికి తార్కాణం నిదర్శనమే నామినేషన్ వేసే ప్రక్రియ. ఇప్పుడు దాకా మనం ఆంధ్రప్రదేశ్లో ప్రతి నియోజకవర్గం త్రికోణ పోటీ ఉంది. ఈసారి పోటీ అన్ని సమస్యల మీద సమగ్రమైన దృష్టి పెట్టడానికి, ఇప్పుడు నేను వర్మ గారు విడివిడిగా పోటీ చేయడానికి, కలిసి మేము ఉమ్మడిగా ఒక ప్లాట్ఫామ్ మీద పోటీ చేయడానికి, సమస్యల్ని పరిష్కరించడానికి చాలా సులభం అవుతుంది. అలాగే క్లాష్ ఉండదు. లేదంటే ఏదన్నా సరే ఈ సమస్యను ఇలా సాల్వ్ చేయాలని ఒక ఇది ఉన్నప్పుడు, ఒక డిబేట్ ఉన్నప్పుడు దాన్ని సామరస్య వాతావరణంలో పరిష్కరించవచ్చు. 5 వేళ్ళు కలిస్తేనే పిడికిలు కదా, ఇంతమంది కలిసి వస్తే సమస్యకి మరింత బలమైన పరిష్కారం దొరుకుతుంది. రైట్.